మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కామెంట్స్ చేసిండు. బీజేపీ సంబంధించిన 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచిరంట. మీ ఊర్లో ఎవరైనా దొంగలు ఉన్నారా? లేదే, అది ముమ్మాటికి అది తప్పుడు ప్రచారం వాళ్ళు చేయడం. అది ఎందుకంటే దొంగ ఓట్లతో గెలిచినట్లు అయితే దొంగ ఓట్లతో 8 ఎంపీ స్థానాలు గెలిచినాము. ఒకవేళ దొంగ ఓట్లతో గెలిచినట్లు అయితే 8 గెలిచాం, 16 గెలుస్తాం కదా. 16 గెలుతారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు 8 గెలిచి ఇంక8 ఎందుకు కుంటారు వాళ్ళు? దొంగ ఓట్లతో మొత్తం 16 గెలుచుకుంటారు కదా. రాష్ట్రంలో ఇప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఒకవేళ దొంగ ఓట్లు వేయించుకునే వాళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఫామ్ అవుతుంది? బీజేపీ ఫామ్ అవుతుండే కదా, అంతే కదా. 8 ఎమ్మెల్యే స్థానాలతోటి సరిపెట్టుకున్నారు కదా. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లతో గెలుస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళదే ఎక్కువ సీట్లు వచ్చి బీజేపీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటుండే. అది ముమ్మాటికి తప్పుడు ప్రచారం అది. ఎందుకంటే అది ఇది వాళ్ళకు ఏమి తోచక అది దొంగ ఓట్లతో గెలిచిరని చెప్పేసి ఒక అది కూడా. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందుకు బండి సంజయ్ గారు నాయకత్వం ఉన్నప్పుడు కొంచెము ఆయన వాయిస్ కానీ కొంచెం యువతల ఉత్సాహం కానీ ఉండే. ఆ త్రోల వాస్తవానికి గెలవడం జరిగింది, వాస్తవమే. అది ముమ్మాటికి దొంగ ఎలక్షన్లు కాదు, దొంగ ఓటింగ్ కాదు, బాజాప్తా గెలిచిరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే భారీ మెజార్టీతో గెలిచిరు అందరు 2 లక్షలు 3 లక్షల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న అంటే వీళ్ళకి కూడా కొంత టైం ఇవ్వాలి, ఇంకా 3 ఏళ్ల కాలం పాటు టైం ఉన్నది. టైం ఇవ్వాలన్న ఆలోచన ప్రజల్లో ఎందుకు వస్తలేదు? అంటే అది ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ గవర్నమెంట్ కదా. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళు చేసిన కొన్ని కాంట్రాక్టులు కానీ డ్యాములు కట్టడం ద్వారా అప్పుల పాలైంది కాబట్టి తెలంగాణ అవి సరిదిద్దుకోవడానికి టైం పడుతుంది, వాస్తవమే అది. కాకుండా రైతులు కానీ ఇప్పుడు రైతు అప్పటిదాకా ఆగలేడు కదా. ఇప్పుడు పంట వేస్తాడు రైతు, పంట వేస్తే ఆయనకు ఫస్ట్ టైం కావాల్సింది యూరియా కావాలి. ఆ యూరియా అందించిన ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు అని చెప్పేసి ఎప్పుడో జరిగేటి కాకుండా ఇప్పుడు ఇన్స్టెంట్గా జరిగేటి మాత్రం కార్యక్రమాలు జరిపేయాలి కదా అని ఆ ప్రజల ఉద్దేశం.